నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఎన్నికల కమిషన్ తన పని మొదలుపెట్టేసినట్లుగా ఆంధ్రప్రదేశ్లో వార్తలు వస్తున్నాయి. ఇన్ కేస్ అదే నిజమైతే గనక ప్రధాన పార్టీల పరిస్థితి ఏంటి ఇప్పుడు? అంటే ఇప్పుడు వస్తున్న వార్తల ప్రకారం ఒక ఆంధ్రప్రదేశే కాదు, మొత్తం పార్లమెంటుతో కలిసి ఉంటాయి కాబట్టి ఫిబ్రవరి నాటికి నోటిఫికేషన్ వచ్చేస్తుందని, మార్చి నాటికి ఎన్నికలు జరుగుతాయని ఒక లెక్క. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలు అనేక విడతలుగా జరుగుతాయి కదా, కాబట్టి ఏ లెక్కన చూసినా గతంలో లాగా ఏప్రిల్లో లాగా కాకుండా ఒక నెల ముందుకు జరిగే అవకాశం ఉంది. అయితే పిల్లలు ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని ఎలా చేస్తారో, దాన్ని మార్పులు చేర్పులు చేస్తారా అనేది ఒక అనుమానం. అయితే యాజ్ ఆన్ టుడే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతున్నది ఏమిటంటే ఫిబ్రవరిలో, అంటే ఫిబ్రవరి ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్లో నోటిఫికేషన్ వస్తుంది, మార్చిలో ఎన్నికలు జరుగుతాయి అనేది ఫిక్స్డ్. అప్పుడు క్లాష్ అవుతుంది కదా ఎలాగైనా ఎగ్జామ్స్. అప్పుడు చెయ్యాలి. పిల్లల ఎగ్జామ్స్ని ఎన్నికల తర్వాతకి చేయడమా, ఎన్నికలకు ముందే చేయడమా అనేది చేయాలి. ఎందుకంటే వాళ్ళు డిస్టర్బ్ అవుతారు. ఈ అంటే డ్యూటీలు కూడా టీచర్లకి వీళ్ళందరికీ ఎలక్షన్ డ్యూటీలు వేస్తారు కాబట్టి వీళ్ళందరూ ఈ ఇబ్బందులన్నీ వస్తాయి, డ్యూటీ ఇబ్బందులు వస్తాయి. ఇది ఎలా ఉంచితే ఇప్పుడు ప్రధాన పార్టీలన్నీ కూడా ఒక రకంగా జగన్ గారు సన్నద్ధంగా ఉన్నారు. ఈ కసరత్తు అంతా దానికే. ఆయన సన్నద్ధంగా ఉండడమే కాకుండా గతంలో కూడా చెప్పారు మార్చిలో ఎన్నికలు వస్తాయని ఎప్పటి నుంచో చెప్తున్నారు. అంటే ఆయనకు ఆల్రెడీ హింట్ ఉంది, ఎక్కడి నుంచి, ఢిల్లీ నుంచి హింట్ ఉంది ఆయనకి ఎన్నికలకు ప్రిపేర్ కమ్మని. ఇప్పుడు వైసీపీ ఒక రకంగా సన్నద్ధంగా ఉన్నట్టు టీడీపీ వాళ్ళు ఇంకా గుమ్మనంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు ఇంకా క్లారిటీ లేదు మనకు. వైసీపీ గురించి మాట్లాడుకుందాం. వైసీపీలో ఇప్పుడు వస్తున్న ప్రచారం ఏమిటంటే సగం మందికి టికెట్లు ఇవ్వరు అని. ఇప్పుడు కూడా కొంతమంది ఎమ్మెల్యేలు జనసేన వైపు వెళ్తున్నారు అని ఒక టాక్ వస్తూ ఉంది, టీవీల్లో ఈరోజు కూడా వస్తూ ఉంది. అంటే జనసేన వైపు వెళ్ళడం అనేది వైసీపీ అసంతృప్తులు లేదా టికెట్లు రాని వాళ్ళకి ఒక పాజిటివ్ పాయింట్. ఎందుకంటే జనసేన క్యాండిడేట్లు లేరు కాబట్టి ఆ షేరింగ్లో జనసేన టికెట్ తెచ్చుకోవడం సులభమవుతుంది. టీడీపీకి కష్టం. మళ్ళీ టీడీపీ టికెట్ కోరడం అంటే టీడీపీ జనసేన కోసం కొన్ని సీట్లు త్యాగం చేస్తుంది. ఆ సీట్లలో వైసీపీ అసంతృప్తులే. అంటే మళ్ళీ చంద్రబాబు తన మనుషుల్ని కూడా కొంతమందిని చేర్పించి జనసేనలో టికెట్లు ఇప్పిస్తాడు. అది జరగబోయేది అదే. అది వదిలేస్తే వైసీపీ అసంతృప్తులంతా కొంతమంది ఇటు వెళ్తారు. అయితే దీన్ని మొత్తంగా ఎలా చూడాలంటే జగన్ గారి ధైర్యం ఏమిటి? 175 మందిలో సగం మందిని ఆయన మార్చే మూడ్లో ఉన్నారంటే మనం 70 నుంచి 75 మంది పైగా మారుస్తారు అని. 70 నుంచి 75 నియోజకవర్గాల్లో గతంలో ఎమ్మెల్యేలను మార్చిన చరిత్ర ఇప్పటి వరకు లేదు. ఎన్నికల చరిత్రలోనే సిట్టింగ్ ఎమ్మెల్యేలని 50% మార్చిన చరిత్ర లేదు. ఏదో మారుస్తారు కానీ మొత్తంగా చూస్తే ఒక 10%, 15%కు మించి మార్చరు, వేరు కారణాల వల్ల. కానీ ఇది ఏదో కొత్తది, ఇది ఒక కొత్త రాజకీయాన్ని ఈయన క్రియేట్ చేస్తున్నారు. వీళ్ళందరినీ మరి ఏ క్యాలిక్యులేషన్ ప్రకారం ఆయన మారుస్తున్నారు అనేది ఒక క్వశ్చన్. ఆయనకేమో నివేదికలు వచ్చాయని, సర్వేలు వచ్చాయని, అవని ఇవని అంటున్నారు. ఆ సర్వేలు నివేదికల్ని ఎంత మేరకు నమ్మొచ్చు? ఉదాహరణకి ఇంటెలిజెన్స్ నివేదిక ఒకటి ఉంటుంది అనుకోండి. ఇంటెలిజెన్స్ వాళ్ళు ఏనాడు కూడా అధికార ప్రభుత్వానికి వ్యతిరేకంగా చెప్పరు. ఎందుకంటే చెప్పి తమ ఉద్యోగాలు ఎందుకు పోగొట్టుకుంటారు వాళ్ళు. కాబట్టి అది ఫేక్. వీళ్ళు ప్రైవేట్ సర్వేలు, ప్రైవేట్ నివేదికలు తెప్పించుకుంటున్నారు. సరే, ఎమ్మెల్యేలు 70 మంది మీద జనానికి అసంతృప్తి ఉందని అనుకుందాం ఉదాహరణకి. ఆయనకి ఎవరు కారణం? ఎమ్మెల్యేలు మాత్రమే కారణమా? ఎమ్మెల్యేలు అడుగుతున్న ప్రశ్న కూడా అదే. మీరు జనంలోకే రాకపోతుంది, మాకు ఒకరోజు కూడా ఇంటర్వ్యూ ఇవ్వకపోతుంది. అంటే ఎమ్మెల్యేలని తరచుగా ఆయన కలిసేవాడు కాదు. అంటే వారంలో ఒకరోజు కూడా ఎమ్మెల్యేలని కలిసిన దాఖలాలు మనకైతే లేవు. అదేవిధంగా వాళ్ళ నాన్న మాదిరి ప్రజా దర్బారు ఏదో ఒకటి నిర్వహించి, అంటే రోజు నిర్వహించమని ఎవరు అడగడం లేదు, కనీసం వారంలో 1-2 రోజులు 3 రోజులు నిర్వహించి జనం దగ్గరికి వెళ్ళి జనంగా నేరుగా ఏం చెప్తున్నారో మీరు ఏనాడు వినకపోతుంది. ఏదో ఉపన్యాసాలు, పెద్ద బహిరంగ సభల్లో మాడుతూ మీరు బటన్ నొక్కి డబ్బులు ఇస్తున్నారే కానీ నేరుగా జనానికి డబ్బులు ఇవ్వడం వల్ల ఆ ఓటు మీరు ఎలా డబ్బు ట్రాన్స్ఫర్ చేశారో ఆ ఓటు ఎలా మీకు ట్రాన్స్ఫర్ అవుతుంది అనుకున్నారే తప్ప అసలు ఏం జరుగుతూ ఉంది? ఎమ్మెల్యే మీద 4.5 ఏళ్లుగా వ్యతిరేకత ఉంటే మీరు ఈ 4.5 ఏళ్ళు ఎందుకు ఉపేక్షించారు? ఎప్పుడైనా ఒక రోజైనా అతన్ని పిలిచి మాట్లాడినారా? మాట్లాడలేదు కదా. ఇది అక్కడ జరుగుతున్నది. అయితే ఆయన చేస్తున్న ప్రయోగం విజయవంతమైతే ఇది ఒక కొత్త చరిత్ర. విజయవంతం కాకపోతే దానికంతా ఆయనే బాధ్యత వహించాల్సి ఉంటుంది. అది వాళ్ళ పరిస్థితి. ఇక జనసేన టీడీపీ పరిస్థితి ఏమిటంటే టీడీపీకి క్యాడర్ ఉంది, కార్యకర్తలు ఉన్నారు, బలం ఉంది, నాయకులు ఉన్నారు, అన్నీ ఉన్నాయి. జనసేనకి ఏమీ లేదు. ఎందుకంటే ఒక్క చోటు కూడా గెలవలేదు కాబట్టి, గెలిచిన ఒక అతను వెళ్ళిపోయిన కాబట్టి
జనసేనకు 0 బేస్. కాబట్టి జనసేనకు వచ్చిన సమస్య ఏమీ లేదు. ఇప్పుడు టీడీపీ ఒక 25 సీట్లు 30 సీట్లు మరి పవన్ కళ్యాణ్ గారు ఎన్ని అడుగుతారు, ఎన్ని డిమాండ్ చేస్తారో మనకు తెలియదు. అసలు డిమాండే చేయకుండా మనకు జగన్ను ఓడించడమే మన లక్ష్యం కాబట్టి చంద్రబాబు గారు ఎన్ని ఇస్తే అన్నీ తీసుకుందాము అని అనుకున్నారనుకోండి, అప్పుడు 15, 20 కూడా దాటవు. అవి ఒక 2 పార్లమెంటు సీట్లు మహా అయితే 15 అసెంబ్లీ 20 అసెంబ్లీ సీట్లు ఉంటాయి. అంటే అంత తక్కువ రేషియోలో అతను కనుక తీసుకుంటే జనసేన వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా? జనసేన కార్యకర్తలు పవన్ కళ్యాణ్ మీద దీన్ని ఆమోదిస్తారా? మీరు ఏం చేసినా మాకు సంతోషం, వాళ్ళందరూ మనస్ఫూర్తిగా పనిచేస్తారా? అంటే 175 నియోజకవర్గాల్లో ఒక 15, 20 ఇస్తే 150 నియోజకవర్గాల్లో జనసేన వాళ్ళు సమన్వయంతో పనిచేయాలి. వాళ్ళు ఎంతమంది ఉన్నారనేది పక్కన పెట్టండి. గ్రామాల్లో లేరు వాళ్ళు. పట్టణ నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ జనసేనకు సంబంధించిన క్యాడర్ కానీ ఉంది ఎంతో కొంత. వీళ్ళందరూ కూడా పనిచేసి ఓటును ట్రాన్స్ఫర్ చేస్తారా? వీళ్ళందరూ కూడా ఆగ్రహంతో వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళకి ఓటేస్తారా? అంటే వీళ్ళు చెప్పినంత మాత్రాన జగన్కి వ్యతిరేకంగా ఓటేస్తారని రూల్ ఏం లేదు. అక్కడున్న పరిస్థితులు, అక్కడున్న నాయకుడి మీద అసంతృప్తి, రకరకాల కారణాలు ఉంటాయి. ఇది టీడీపీ జనసేన పరిస్థితి. ఇక మిగిలింది వామపక్షాలు. అసలు వాళ్ళు ఎన్ని సీట్లు పోటీ చేస్తారో, పోటీ చేస్తే ఎక్కడ గెలుస్తారో కూడా వాళ్ళకే క్లారిటీ లేదు. ఇప్పుడు ఉన్న వాళ్ళకి క్యాడర్ ఉంది, కార్యకర్తలు ఉన్నారు, కానీ గెలిపించే దిశగా ఏ నియోజకవర్గాలు ఉన్నాయో లేవు. బీజేపీ కూడా ఇంచుమించుగా వామపక్షాల పరిస్థితే. బీజేపీకి అన్ని నియోజకవర్గాల్లో క్యాడర్ ఉంది, కానీ గెలుపు దిశగా ప్రయాణం చేసే నాయకులు లేరు, ఆ నియోజకవర్గాలు లేవు. కాబట్టి మొత్తంగా రాజకీయ పార్టీలు ఆయన వైసీపీ అనేది ఎన్ని మార్పులు చేర్పులు చేసి వాళ్ళందరినీ తీసేసి వాళ్ళందరూ అసంతృప్తి తిరుగుబాటు చేసి వాళ్ళు ఈ పార్టీల్లో ఏమేమి జరుగుతుందో తెలియదు. కానీ ఆయన సింగిల్గానే వస్తాడు, ఎవరితో పొత్తు పెట్టుకోడు. వీళ్ళేమో పొత్తులు ఎత్తులు పెట్టుకొని ఈ పొత్తులన్నీ సమన్వయం చేసుకొని జగన్ను ఎదుర్కొంటారా లేక జగన్ చేతిలోనే ఓడిపోతారా అనేది ఓటర్లు నిర్ణయిస్తారు. మొత్తంగా భవిష్యత్తు లేని వాళ్ళు ఎవరంటే వామపక్షాలు, బీజేపీనే. ప్రజల దృష్టిలో కూడా వాళ్ళు కనబట్టలేదులేండి, ఉన్నది ఈ 2 అంటే ఈ 3 కొన్ని. అంటే ప్రజలు వాళ్ళు ఏదో పనులు చేస్తూ ఉంటారు, కానీ పని చేయడం ఒకటే కాదు, ఎన్నికల నాటికి అంతటి నాయకత్వాన్ని తయారు చేసుకోవాలి. ఎన్నికలంటే ఏదో చిన్న విషయం కాదు. అవును సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా.